కూటమి ప్రభుత్వం కౌలు రైతులను నమ్మించి మోసం చేసిందన్నారు కౌలు రైతుల సంఘం రాష్ట్ర నేత జమలయ్య. రైతును రాజును చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అన్నదాతను బిచ్చగాడిగా మార్చుతున్నాడని ఆయన విమర్శించారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తామని చెప్పారని, కానీ నేటికి అమలు చేయలేదని మండిపడ్డారు. కౌలు రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని అంటున్న జమలయ్య నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. తాము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ కౌలు రైతులకి అమలు చేస్తామంటూ ప్రభుత్వం చెప్పింది. ఈ రోజు నుంచి రైతన్న మీకోసం అంటూ మరో కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. అయితే కౌలు రైతులు మాత్రం ఎక్కడా పట్టించుకున్న పరిస్థితి లేదంటూ రైతు సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. కౌలు రైతుల్ని ప్రభుత్వం గాలికి వదిలేసింది అంటున్నారు. ఇంటింటికి వెళ్ళి ప్రతి కౌలు రైతు పాదాలకు మొక్కాలి చంద్రబాబు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు జమలయ్య ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సరే, ఎలా చూస్తారంటే అందరికీ 20,000 రూపాయలు పెట్టుబడి సాగిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. మొదటి ఏడాది ఎగ్గొట్టారు, రెండో ఏడాది కూడా ఆ లిస్టులో ఎక్కడ కౌలు రైతులు ఎక్కడ కనిపించిన పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు రైతన్న కోసం అని ఇంటింటికి తిరిగి ప్రతి గ్రామంలో 90 మంది రైతులను కలవాలనేది నిర్దేశించుకున్నారు. అంతేకాకుండా రైతులను రాజును చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు రైతులకి కానీ కౌలు రైతులకు కానీ ఇప్పుడు రైతును రాజును చేస్తారో చేయలేదో మాకు తెలియదు, కానీ ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు కౌలు రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని ముందు అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ప్రభుత్వం చెప్తుంది రైతును రాజు చేస్తామని. అదే ఆ సూచనలు ఎక్కడైనా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దినదిన గండంగా మారుతున్న పరిస్థితి, వ్యవసాయాన్ని నుంచి వదులుకొని వెళ్ళిపోయే పరిస్థితికి రైతులు వచ్చారు. తుఫాను నష్టపరిహారంగా ఇప్పటికీ అందలేని పరిస్థితి. అనేక సందర్భాల్లో కౌలు రైతులు మీరు డిమాండ్స్ పెడుతున్నారు, ప్రభుత్వం దగ్గర స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. మొదటి అంశం ఏంటంటే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సీజన్లు అయిపోతున్నాయి. ఈ 3 సీజన్లో కూడా మార్కెట్కి సమయానికి అంటే పంటల చేతికి వచ్చే సమయానికి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి కొనుగోలు చేసే విషయంలో విఫలమైంది. అంతేకాకుండా ధరలు పడిపోయినప్పుడు మార్కెట్ జోక్యం పథకం ద్వారా మరి పంటలు కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు సంభవించి నష్టపోయినప్పుడు పంటల బీమా పథకం ద్వారా వచ్చే నష్టపరిహారం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ కౌలు రైతులకు మాత్రం అందటం లేదు. ఇది చాలా దారుణం. చివరి పాయింట్ ఏంటంటే ఎన్నికల సందర్భంగా మరి కూటమి నాయకులు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కౌలు రైతులకు అమలు చేయలేదు. ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు మా దగ్గరకు వచ్చి మీరు రైతును రాజును చేస్తామన్నారు. రైతులు రాజును చేయటం కాదు, బెకారం చేయకుండా ఉంటే చాలు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. వ్యవసాయం అంటే దండగ కాదు, వ్యవసాయం అంటే పండగగా మార్చే పద్ధతులు ఈ ప్రభుత్వం ఉండాలని వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దుస్థితి మరి ఆలోచన చేయకపోతే మాత్రం ఈ రైతాంగం ముఖ్యంగా కౌలు రైతులు ఈ ప్రభుత్వానికి సరైన సమయంలో బుద్ధి చెబుతారని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది చెప్తున్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో హామీ అమలు చేయాలంటూ కౌలు రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతును రాజు చేస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఆచరణలో మాత్రం బెకారీగా మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా దీన్ని మార్చాలంటున్నారు. కౌలు రైతులకు ఏదైతే గతంలో హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయకపోతే కనుక పోరాడి తీరుతామంటూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.